హరి ఓం. నమస్తే అండి. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం. మనం ది మదర్ ఆన్ థాట్స్ అండ్ ఎఫరిజమ్స్ అనే విషయం మీద శ్రీ అరవిందుల భావాలు, సూక్తులు, వాటి గురించి శ్రీమాత ఏం చెప్తున్నారు అనేది మనం చూసుకుంటూ వస్తున్నాం. ఇవాళ చాలా రోజు మంచి విషయాలే. ఇవాళ మనకి నిత్యావసరాల ఉపయోగపడేది మనం చేస్తున్నది ఇవాళ వచ్చింది తమాషాగా. నీ నమ్మకాలకు మాత్రమే జ్ఞానం అని, ఇతరుల నమ్మకాలు తప్పు, అజ్ఞానం అని, లేకపోతే కపట నాటకం అని పేరు పెట్టద్దు. లేకపోతే శాఖల సిద్ధాంతాలను, వాటి అసహనాన్ని దూషించద్దు స్పష్టంగా చెప్తున్నారు. ఇతరులవి మనం విమర్శించద్దు అని. శాఖల సిద్ధాంతాలు, మతాల అసహనం, శాఖలు, మతాలు తమ నమ్మకాలే జ్ఞానం అవుతుంది, కానీ ఇతరుల నమ్మకాలు తప్పు, అజ్ఞానం, లేకపోతే అవి కపటమైనవి అని అనడం అనే వాస్తవికత నుండి పుట్టుకొస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళది తప్పు అనే దాని మీద నుంచి ఈ వాద వివాదాలన్నీ వస్తాయి. అయితే ఈ చిన్ని నడక అంటే వీటిని అర్థం చేసుకోవడం, అవి దేనిని నమ్ముతున్నాయో అది ఒక సిద్ధాంతంగా సత్యం అనే నమ్మకాన్ని తయారు చేస్తుంది. అది వాళ్ళు నమ్ముతున్నది అదే సత్యం అని వాళ్ళని తయారు చేస్తుంది అనే ఇది కూడా మనకి హేతువు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని మనం బహుశా ఇక్కడ చెప్పుకోవచ్చేమో. ఇతరులు దేనిని సత్యం అని నమ్ముతున్నారో దానిని తీవ్రంగా ఖండించేటట్లు చేయడం. అంటే నీ జ్ఞానమే ఒక యథార్థ జ్ఞానమని, నీ నమ్మకము ఒక్కటే యథార్థమని, ఇతరుల నమ్మకాలు యథార్థం కాదు అని, అవి అజ్ఞానమైనవి అని అనుకోవడం సరిగ్గా సమస్త శాఖలు, మతాలు చేస్తున్నాయి. ఇవి అందరూ చేస్తున్నటువంటి పని ఇదే అని, వాళ్ళ యొక్క నమ్మకాలు, వాళ్ళ యొక్క వాటి గురించి, అంటే ద డాగ్మాస్ ఆఫ్ సెక్ట్స్ and the intolerance of religions come from the fact that the sects and religions consider their beliefs alone to be knowledge and the beliefs of others to be error, ignorance. అది అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఇందులోనే దిస్ సింపుల్ మూమెంట్ కాజెస్ దెమ్ టు సెటప్ what they believe to be true as dogma and to violently condemn what others believe to be true, to think that your knowledge is the only true one, that your belief is the only true one, and that others' beliefs are not true, is to do precisely what is done by ఆల్ సెక్ట్స్ అండ్ రిలీజియన్స్. ఈ మతాల వాళ్ళందరూ చేసేది ఇదే. కనుక అలా చేస్తే నువ్వు కూడా వాళ్ళలో ఒకళ్ళ కింద అయిపోతావు అని చెప్తున్నారు. ఓకే, కనుక నువ్వు కూడా అలా చేస్తే ఖచ్చితంగా వాటిని పరిహసించే హక్కు నీకు ఉండదు. అలా చేయడం అంటే ఏమిటో నీకు తెలియకుండా సరిగ్గా అదే ఎందుకు చేస్తున్నావంటే అలా చేయడం సహజం అనుకుంటున్నావు కనుక. ఇది చాలా కరెక్టు. న్యాచురల్ అని ఒక మాట అంటుంటాం కదండి. పైగా సత్యం మా స్వాధీనంలో ఉంది, ఈ సత్యం కానిది ఏదైనా సరే తప్పే అని మొరటుగా అనకపోయినప్పటికీ అన్నప్పుడు నువ్వు కూడా సరిగ్గా ఇతర మతాలు అన్నీ కూడా, ఇతర శాఖలన్నీ చేస్తున్న దానినే నువ్వు చేస్తున్నావు అని అర్థం చేసుకో అని ఇక్కడ శ్రీ అరవిందులు స్పష్టంగా చెప్తున్నారండి. అయితే ఇక్కడ మనం
తెలుసుకోవాల్సింది ఏంటండి, దీని నుంచి గుణపాఠం ఒకటి ఉందిట. ఒక వ్యక్తిలో పూర్తిగా అంగీకరించినటువంటి లేకపోతే పరిహాసాస్పదమైనది ఏదైనా చూసినప్పుడు, ఏంటి అతను అలా ఉన్నాడు, అలా ప్రవర్తిస్తున్నాడు, అలా మాట్లాడుతున్నాడేమిటి, అలా చేస్తున్నాడేమిటి అని అనకుండా, సరి తెలియకుండా నేను బహుశా అదే చేస్తానేమో, అతన్ని విమర్శించే ముందు మొదట నేను అచ్చంగా అదే విషయాన్ని ఇంకొంచెం భిన్న రీతిలో చేయడం లేదు అనే దాన్ని రూఢి చేసుకోవడం కోసం నాలోకి నేను చూసుకోవడం ఉత్తమం అని అనుకోవాలి. ఇతర వాళ్ళని వాళ్ళు ఎలా ఉన్నారేమిటి అని అనుకునేటప్పుడు, అలా ఉన్నారేమిటి అని మనకు అనిపిస్తోంది అంటే అటువంటి పరిస్థితిలో మనం కూడా అలాగే ఉంటామేమో అనేది మనం ఆలోచించుకోవడం చాలా అవసరం అని చెప్తున్నారు. మరో వ్యక్తి ప్రవర్తనతో దిగ్భ్రాంతి చెందిన ప్రతిసారి ఇలా చేయాలి అనే మంచి భావం, బుద్ధి నీకు ఉన్నట్లయితే నీలో నీవు భరిస్తూ ఉన్నటువంటి నీ వీక్నెస్ అంటే నీ బలహీనతలను చాలా తేలికగా స్పష్టంగా చూడగలిగే విధంగా నీ ముందు నిలబడిన ఒక అద్దం లాంటి ఇతరులతో జీవితంలో నీ బాంధవ్యాలు ఉన్నాయని గ్రహించగలుగుతావు. ఎంత చక్కగా చెప్పారండి ఇందులో. అది అందుకనే సమాజం ఓకే అంతే. ఆ దానిని చూసి నువ్వు తెలుసుకోవాలి అనేది కూడా ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. దీన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించు అని కూడా మనకి చెప్తున్నారు. ఎలాగా? నిన్ను నువ్వు భ్రమింపచేసే కొన్ని భిన్నమైన ముసుగు బహుశా అయినప్పటికీ న్యూనాధికంగా తెరమరుగైన మనకి కనపడకుండా ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి లక్షణాల గురించి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, నిన్ను దిగ్భ్రాంతి గురి చేసేవి ఏవైనా సరే, ఎవరినైనా చూసి నువ్వు ఆశ్చర్యపోతున్నావు అంటే అది నీలో కూడా ఉందేమో చూసుకొని నిన్ను నువ్వు చెక్ చేసుకుంటే నీకున్న బలహీనతలు నీకు తగ్గుతాయి అని చెప్తున్నారు. దీన్ని అనుభవంలో తెచ్చుకోవడానికి ప్రయత్నించు. నిన్ను నువ్వు మార్చుకోవాలి అని అనుకుంటే అది ఎంతో నీకు తోడ్పడుతుంది. అదే సమయంలో ఒక దేదీప్యమానమైన సహనం, పేషెన్స్, ఇతరులతో నీకు ఉన్న బాంధవ్యాలలో అర్థం చేసుకున్నందువల్ల కలిగేటువంటి సుహృదయతను తీసుకొస్తుంది. కనుక ఈ దివ్యమైనటువంటి గుణంటండి ఈ సహనం అని చెప్తున్నారు. పూర్తిగా నిష్ప్రయోజనకరమైన తగాదాలకు చాలా తరచుగా ముగింపు పలుకుతుంది. అది అంటే తగాదా పడకుండా జీవించవచ్చు. ఇది వినడానికి విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఉన్న విషయాలను గమనిస్తే అందుకు విరుద్ధంగా కనిపిస్తాయి. జీవితం తగాదా పడడానికే తయారు చేయబడినట్లుగా, అంటే కలిసి ఉండే జనాల యొక్క ప్రధాన వృత్తి బహిరంగంగా కానీ రహస్యంగా కానీ తగాదా పడడమే అన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఎప్పుడు మాటలతోనూ ఏదో ఈ గుద్దులాట్లు దెబ్బలాడుకొట్టలు కాకుండా అదృష్టంగా అవి అంతరంగంలో నీవు ఒక నిరంతర చికాకు స్థితిలో ఉంటున్నావు. ఎందుకంటే స్వయంగా ఏ పరిపూర్ణతను పొందాలి అని నువ్వు అనుకుంటున్నావో అది నీ చుట్టూ నువ్వు కనుగొనలేకపోతున్నావు. అదండి, నువ్వు పొందాలనుకున్న పరిపూర్ణత నీ చుట్టూ ఉంది, అది నువ్వు పొందలేకపోతున్నావు అని కూడా ఎంత స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకండి అంటే నువ్వు చూస్తున్నటువంటి ఆ విమర్శాత్మక దృష్టితో చూస్తున్నావు కాబట్టి అని చెప్తున్నారు. పైపెచ్చు అది విశేషించి నిజం చేసుకోవడం కష్టమని కూడా అనుకుంటున్నావు. ఆ పరిపూర్ణంగా జీవించటం, ఇతరులు దానిని తప్పక నిజం చేసుకోవడం పూర్తిగా సహజం అనుకుంటున్నావు. నేను చేసుకోలేకపోతున్నాను, నాకు చాలా కష్టం, వేరే వాళ్ళు చేసుకోవచ్చు అని. వాళ్ళు అలా ఎలా ఉండగలుగుతున్నారు? అలా ఉండకుండా నీలాగా ఉండడం ఎంత కష్టమైన విషయమో నీవు మర్చిపోయావు. అంటే ప్రయత్నించి
అలా నువ్వు ప్రయత్నించు, నువ్వే చూస్తావు అంటున్నారు. ఏమిటిట? ప్రతి దాని వంక ఒక మంచి భావంతో చూడు, సుహృద్భావ దరహాసం, నవ్వుతో చూడు. నీకు చికాకు కలిగించే విషయాలన్నింటినీ నీకు ఒక గుణపాఠంగా తీసుకో. నీ జీవితం మరింత ప్రశాంతంగా, మరింత ప్రభావంగా చూపేదిగా కూడా తయారవుతుంది. నీలో నీవు నిజం చేసుకోవడం కోసం కష్టపడుతున్నటువంటి పరిపూర్ణత ఇతరులలో కనిపించినప్పుడు నీకు కలిగే చికాకు వల్ల నీ శక్తిలో చాలా అధిక శాతం తప్పకుండా వృధా అయిపోతుంది. అది గమనించట్లేదు. నేను ఉండలేకపోతున్నాను, కానీ వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉంటున్నారు అని అనుకుని నువ్వు చికాకు పడ్డం వల్ల నీ శక్తి అంతా చాలా పోతోంది, నువ్వు గ్రహించట్లేదు అని అంటున్నారు. ఇతరులు తప్పక నిజం చేసుకోవలసిన పరిపూర్ణత దగ్గరే నువ్వు ఆగిపోతున్నావు. అది వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ స్వయంగా నువ్వు వెంటాడుతున్న గమ్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఈ ఎరుక అంటే ఈ అవేర్నెస్ కనుక నీకుంటే నీకే ఇవ్వబడినటువంటి పనితో మొదలుపెట్టు. అంటే నువ్వు చేయవలసి ఉన్న దానిని నిజం చేసుకో, ఇతరులు చేసే దాని గురించి పట్టించుకోకు. ఎందుకంటే ఎంతైనా అది నీ పని కాదు. యథార్థ వైఖరికి మంచి మార్గం ఏమిటి అంటే, నా చుట్టూ ఉన్న వారంతా, నా జీవితానికి సంబంధించిన పరిస్థితులు అన్నీ కూడా, నా దగ్గర ఉన్న జనమంతా నేను సాధించవలసిన పురోగతిని నాకు చూపించడానికి దైవం చేతనే నా ముందు నిలిపిన ఒక అద్దం. బాబా, మనం ప్రోగ్రెస్ చెందడం కోసం భగవంతుడే వీళ్ళని నా చుట్టూ పెట్టాడు కనుక వీళ్ళల్లా నేను లేను కదా, వీళ్ళ నుంచి నేను నేర్చుకోవాల్సింది ఉంది కదా. ఎక్కడైనా చికాకు పడుతున్నాము అంటే అక్కడ వాళ్ళ ప్రవర్తన మనకు చికాకు కలిగిస్తుంది అంటే వాళ్ళలో ఉన్నటువంటి గుణాలే మనలో ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలటండి. పైగా అది భగవంతుడే పెట్టాడు అని కూడా అర్థం ఉంటుంది. ఏకంగా ఇతరులలో నాకు దిగ్భ్రాంతి కలిగించే ప్రతీది నాలో నేను చేయవలసిన పని అని అర్థం చేసుకోవాలి. బాపురే, బహుశా ఒక వ్యక్తి తనలో యథార్థ పరిపూర్ణతను నిలుపుకొని ఉంటే చాలా తరచుగా దానిని ఇతరులలో తెలుసుకుంటాడు. అది ఈ పెర్ఫెక్షన్ సంపాదించాలి అనుకున్నప్పుడు మనని భగవంతుడు అటువంటి వాళ్ళ దగ్గరే పెడతాడు కనుక మనం నేర్చుకోవాల్సింది తప్పకుండా నేర్చుకోవాలి. చాలా అద్భుతమైన విషయం అండి. మనం ఇది అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. స్వస్తి.